క్రోధీనామ సంవత్సరం కన్యారాశి జాతక ఫలితం. కన్యారాశికి గురుడు 9వ స్థానం, శుక్రుడు ఇంట్లో ఉండడం శత్రుక్షేత్రం. శని 6వ స్థానం, రాహు 7వ స్థానం, గురుస్థానంలో ఉన్నాడు. కేతువు జన్మ కేతువు అనగా కన్యారాశిలో ఉన్నాడు. మిగతా గ్రహములు నెల 15 రోజుల లోపల గోచారం అవి మారుతుంటాయి. గ్రహముల గోచార ఫలితం వలన కన్యారాశికి ప్రస్తుతం అక్టోబర్ 15 వరకు బాగుండదు. ప్రస్తుతం అక్టోబర్ 15 వరకు కొద్దిగా ఆటంకాలు, చికాకులు, అనుకున్న కార్యక్రమాలు జరగవు. ఆదాయం తక్కువగా ఉంటుంది. అనుకూల పరిస్థితులు కూడా ఏది అవ్వదు. ప్రయత్నించినవన్నీ కూడా కొంచెం ఆటంకాలు వస్తాయి. ఏ కార్యక్రమం చేసినా అనుకున్నట్టుగా సాఫీగా సాగవు. అక్టోబర్ 15 తర్వాత మార్చి నెల వరకు అన్ని విధాలకు కూడా అనుకూలం. వ్యాపారం, వ్యవహారము అన్నీ అనుకూలం. గృహంలో శుభకార్య ప్రయత్నములు, పిల్లల చదువులు, వ్యవహారములు, మరి గృహంలో వివాహ కార్యక్రమాది వగైరా ప్రయత్నాలు, మరి వ్యాపార రీత్యా ఏది ప్రయత్నించినా కూడా అనుకూలం. అన్నీ కూడా అక్టోబర్ 15 నుంచి మార్చి వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం అక్టోబరు 15 వరకు మాత్రం గడ్డు కాలం కనుక కొద్దిగా అన్ని విషయాల్లో కొంచెంగా వెనుకంచగా ఉండడం మంచిది. మరి కన్యారాశికి గురుడు 9వ ఇంట ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అయితే ప్రస్తుతానికైతే మాత్రం గురుబలం మరి తక్కువగా ఉంది. అందువలన కొంచెం ఇబ్బందులు, రాహు ప్రభావం వలన కొద్దిగా ఇబ్బందులు అక్టోబర్ వరకు ఉంటాయి. ఇది కన్యారాశి ఫలితం.